నంద్యాల జిల్లా నందికొట్కూరులో ప్రేమోన్మాది దాడికి బాలిక బలైన ఘటన ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలోనే ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా పరిశీలించారు. అమ్మాయి బంధువులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. లహరి నందికొట్కూరులో ఇంటర్మీడియట్ చదువుతుందని, అబ్బాయికి గతంలో కాంటాక్ట్స్ ఉన్నాయని ఎస్పీ తెలిపారు. ఇద్దరూ వెల్దుర్తి మండలంలో చదువుకున్నారని వెల్లడించారు. మృతురాలు ఇంటర్ చదువుకోవడానికి ఇక్కడికి వచ్చిందని అన్నారు. అన్ని కోణాల్లో ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్టు చెప్పారు. ఈ రోజు ఉదయం 3 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందన్నారు ఎస్పీ. క్లూస్ టీం అన్ని వివరాలను సేకరిస్తుందని స్పష్టం చేశారు. అమ్మాయి ఇంట్లోనే చనిపోగా పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు హాస్పిటల్ కు తరలించామని చెప్పారు. అబ్బాయి రాఘవేంద్రకు గాయాలు కావడంతో నంద్యాల హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్టు వెల్లడించారు. అమ్మాయి లహరి స్వగ్రామం రామల్లకోట అని, అబ్బాయిది కల్లగొట్ల అని ఎస్పీ అన్నారు. ఇంటిలో ఉంది. వెల్దుర్తి మండల్లో 10th వరకు చదివారు. అక్కడ వాళ్ళకి ఒక పరిచయం ఉన్నాడు, వాళ్ళ సీనియర్. అతను వీళ్ళతో ఫ్రెండ్షిప్ లో ఉన్నాడు. అమ్మాయి నందికొట్కూరులో వచ్చి ఇంటర్ కోసం వచ్చింది ఇక్కడ. తర్వాత ఈయనకి కూడా రెగ్యులర్ గా కాంటాక్ట్స్ ఉన్నాయి అబ్బాయితో. అబ్బాయికి కాంటాక్ట్స్ ఉన్నాయి. నిన్న మనకు ఇప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ వరకు అబ్బాయి ఇక్కడ వచ్చాడు. రాత్రి 11:30 వరకు వచ్చాడు. తర్వాత మార్నింగ్ కొద్దిగా కేకలు వచ్చినప్పుడు వీళ్ళ తాతయ్య వచ్చి డైల్ 100 కాల్ చేశారు. కాల్ చేసిన తర్వాత సిఐ మన స్టాఫ్ వచ్చి అమ్మాయికి కొన్ని బర్న్స్ ఇంజరీ ఉన్నాయి, అబ్బాయికి కూడా బర్న్స్ ఇంజరీ బయట ఉన్నాడు. సో ఇప్పుడు క్లూస్ టీం కూడా వచ్చి విచారించారు. మొత్తం ఏమేమి ఇన్వెస్టిగేషన్ చేయాలంటే మనకి ఏమేమి అనుమానం ఉన్నాయి అన్ని విధంగా వెళ్తున్నాము. అమ్మాయి పోస్ట్ మార్టం కోసం పంపించాము కర్నూలు. అబ్బాయి కూడా ఇప్పుడు బర్న్ ఇంజరీస్తో ఉన్నాడు, కొద్దిగా సీరియస్ క్రిటికల్ కండిషన్ లో ఉన్నాడు. అన్ని యాంగిల్స్ కి వెరిఫై చేసాము. యాక్సిడెంటల్ ఫైర్ ఉండొచ్చు, సూసైడల్, ఇద్దరు కలిసి కాకపోవడంతో సూసైడ్, ఏదైనా అలా ప్లాన్ గా వచ్చి చేశారు. కాబట్టి ఇవన్నీ శాంపిల్స్ బర్న్ ఎట్లా వచ్చింది అన్ని ఇప్పుడు కలెక్ట్ చేసాము. అది పూర్తిగా వివరం తర్వాత. నంద్యాల జిల్లా నందికొట్కూరులో ప్రేమోన్మాది దాడికి బాలిక బలైన ఘటన ఏపీ వ్యాప్తంగా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇద్దరు కూడా వెల్దుర్తి మండలంలో చదువుకున్నారంటూ కూడా ఇటు ఎస్పీ వెల్లడించారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారింది ఏపీలో. ఈ క్రమంలోనే ఘటనా స్థలాన్ని ఇటు జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా పరిశీలించారు. అమ్మాయికి సంబంధించి బంధువులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక లహరి నందికొట్కూరులోని ఇంటర్మీడియట్ చదువుతుంది అంటూ కూడా ఇటు ఎస్పీ చెప్పిన వివరాల్ని మనం చూస్తాము. అబ్బాయికి గతంలోనే కాంటాక్ట్స్ ఉన్నాయి, ఇద్దరు ఒకటే దగ్గర చదువుకున్నారు అంటూ కూడా ఆయన వెల్లడించారు. ఇద్దరు ఇటు మృతురాలు ఇంటర్ చదువుతుంది అంటూ కూడా ఇంటర్ చదువుకోవడానికి అక్కడికి వచ్చింది అంటూ ఆయన చెప్పారు. ఇక అన్ని కోణాల్లో ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు కూడా ఆయన వివరించారు. ఉదయం 3 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందన్నారు ఎస్పీ. క్లూస్ టీం అన్ని వివరాలను సేకరిస్తుందని స్పష్టం చేశారు. అమ్మాయి ఇంట్లోనే చనిపోగా పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు హాస్పిటల్ కు తరలించామని అన్నారు. అబ్బాయి రాఘవేంద్రకు గాయాలు కావడంతో నంద్యాల హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్టు వెల్లడించారు. అమ్మాయి లహరి స్వగ్రామం రామల్లకోట అని, అబ్బాయిది కల్లుగొట్ల అని ఎస్పీ అన్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరులో ప్రేమోన్మాది దాడికి బాలిక బలైన ఘటన ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఇద్దరు కూడా వెల్దుర్తి మండలంలో చదువుకున్నారు అంటూ కూడా ఎస్పీ వివరించారు. ఇటు ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామంటూ కూడా ఆయన వెల్లడించారు. ఈ ఘటన ఈ రోజు ఉదయం 3 గంటలకు చోటు చేసుకుంది అంటూ కూడా అక్కడ ఉన్న వివరాలు అయితే మనకు తెలుస్తున్నాయి. అలాగే ఆ లహరి నందికొట్కూరులోని ఇంటర్మీడియట్ చదువుతుందని, ముందు నుంచే వీళ్ళిద్దరికి
పరిచయం ఉంది అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఈ రోజు ఉదయం జరిగిన ఈ ఘటనపై క్లూస్ టీం అన్ని వివరాలు సేకరిస్తుంది అంటూ కూడా స్పష్టం చేస్తారు. ఇక అమ్మాయి ఇంట్లోనే చనిపోగా పోస్ట్ మార్టం నిమిత్తం ప్రస్తుతం కర్నూలు హాస్పిటల్కు తరలించామంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఈ ఘటనకి సంబంధించి కుటుంబ సభ్యులను అయితే అన్ని వివరాల్లో ఆరా తీసిన పరిస్థితి నెలకొంది. ప్రజెంట్ ఇదే అంశం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి నెలకొంది. నంద్యాల జిల్లా నందికొట్కూరులో ప్రేమోన్మాది దాడికి బలైన బాలిక ఘటన ఏపీ వ్యాప్తంగా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇద్దరు వెల్దుర్తి మండలంలో చదువుకున్నారు అంటూ కూడా ఇటు ఎస్పీ వెల్లడించారు. ఘటనా స్థలాన్ని ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా పరిశీలించారు. తర్వాత బాలికకి వివరాలకి సంబంధించి ఇటు బంధువులని అడిగి తెలుసుకున్నారు. లహరి నందికొట్కూరులో ఇంటర్మీడియట్ చదువుతుందని, ముందు నుంచే వీరిద్దరికి కాంటాక్ట్స్ ఉన్నాయంటూ కూడా ఇటు ఎస్పీ తెలిపారు. ఇద్దరు వెల్దుర్తి మండలంలోనే చదువుకున్నారని వెల్లడించారు. ఇక మృతురాలు ఇంటర్ చదువుకోవడానికి ఇక్కడికి వచ్చిందని అంటూ కూడా ఈ ఘటనపై అన్ని కోణాల్లో మేము క్లూస్ టీం ఆధారంగా ఆ వివరాలను సేకరిస్తున్నామంటూ కూడా ఎస్పీ వివరించారు.